దైవముతో దైవ సహవాసంలో ఉండి దైవాన్ని ఆరాధించుకోవాలి అని ప్రయారిటీ మొట్టమొదట ప్రాముఖ్యమైన ప్రాధాన్యత దైవానికి ఇవ్వాలి. అందుకే ఫెయిల్యూర్ అవుతారు. నేను సాత్వికుడని దేన మనసు గలవాడిని, ఆయనకి ఎవరు ప్రయారిటీ. నా ఆజ్ఞలు భారమైనవి కావు, ఆయన ఆజ్ఞల్ని వెంబడించడానికి ప్రయారిటీ ఇవ్వరు. మీరు లోకంతో ఎంత లోకంలో కలిసిపోయి నేను ఎంతలాగా ఎస్టాబ్లిష్ అయిపోయినా చూపించుకుంటాను ట్రై చేస్తారో, లోకం మీరు మాకు సరిపోరు, మీరు మా వారు కాదు, మీరు మిమ్మల్ని అంతలా లోకం చూపిస్తారు తెలుసా. మీరందరూ మీ బంధువుల్ని సంతోషపడతారు, మీ బంధువులతో ఉండాలని ప్రయారిటీ ఇస్తారా? మీ బంధువులు ఎప్పుడు మిమ్మల్ని చుట్టుపట్టు మాట్లాడతారు. బంధువులు ఎప్పుడు మీరు నాకు తగరని చెప్తారు. ట్రై చేయండి, ఎంత ట్రై చేసుకుంటారో ట్రై చేసుకోండి, అవదో. కానీ దేవుడు ఏమంటాడు? నా కుమారుడు చేర్చుకుంటాడు. దేవుడు చేర్చుకున్నట్టు మిమ్మల్ని మీ కుటుంబస్తులైనా మీ బంధువులైనా మీ మిత్రులైనా చేర్చుకుంటున్నారా? అది కూడా తెలియదు మీకు. చేర్చుకుంటాడో లేదో తెలియదు, అంత కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు. దట్ మచ్ ఆఫ్ కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉన్నారు మీరు. మీకు ఎందుకు చెప్తున్నాను తెలుసా? దేవుడు బాధ్యత ఇచ్చాడు కాబట్టి చెప్తున్నాడు. అది చెప్పండి, నేను ఎన్ని ప్రాక్టికల్